హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. కంటెంట్ అనేది మీకు అర్థమై ఉంటుంది. అంతకన్నా ముందు ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం ఒక చిన్న బాటిల్ని అయితే తీసుకోవాలి. దీన్ని ఇలా ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మళ్ళీ ముందు స్టేజ్కి వచ్చే విధంగా ఈ బాటిల్ అనేది ఉండాలి. అలాగే ఈ బాటిల్కి హోల్స్ అనేవి పెట్టుకోవడానికి మనం ఒక షోల్డరింగ్ రాడ్ని అయితే యూజ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, నేనైతే ఒక షోల్డరింగ్ రాడ్ని అయితే యూజ్ చేసి హోల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇదిగోండి, అదే ఈ షోల్డరింగ్ రాడ్ అనమాట. ఇదైతే హోల్స్ పెట్టడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే హోల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఈ హోల్స్ అనేవి మనం పెట్టబోయే పైప్కి కరెక్ట్గా ఆ హోల్స్ అనేది ఉండాలి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఇవి వచ్చేసి పైప్స్ అనమాట. 2 పైప్స్ అయితే తీసుకోవాలి. 2 కూడా సమానంగా ఉండేటట్లు చూసుకోండి. ఈ 2 కూడా ఆ బాటిల్కి ఫిక్స్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇది ఒక కట్టర్ అనమాట. ఇది పైప్ని కట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఏమన్నా వేస్ట్ ఉంటే కట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి గమ్ స్టిక్ అనమాట. ఇదైతే కరిగించి మనం డమ్మీ అయితే చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ముందైతే ఈ మొత్తం కిట్ అయితే మాత్రం మన దగ్గర ఉండాలి. ఆ తర్వాత దీన్ని అయితే నేను ఫిక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, నేనైతే హోల్స్ అయితే పెట్టేశాను. 2 వైపులో కూడా హోల్స్ అనేవి పెట్టేశాను. ఇప్పుడు వీటికైతే మనం పైప్ని అయితే సెట్ చేద్దాం. మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే ఆ పైప్ని అనేది ఆ వాటర్ బాటిల్ మూతలోకి అలా ఫిక్స్ చేయవలసి ఉంటుంది. చూడండి, నేను ఫిక్స్ చేస్తున్నాను. ఇంకోండి, ఒక పైప్ అయితే పెట్టేశాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకో పైప్ అనేది ఫిక్స్ చేయవలసి ఉంటుంది. ఇంకోండి, టోటల్ లుక్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం అంతా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం గమ్ అనేది యూజ్ చేయవలసి ఉంటుంది. నేను చూపించాను కదా మీకు, ఈ గమ్ స్టిక్ అయితే షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. దీన్ని అయితే మనం ఒక ఫైర్తో అంటించి మనమైతే అంటించవలసి ఉంటుంది. ఇంకో ఫ్రెండ్స్, నేనైతే అంటించేసాను. అవుట్ లుక్ అనేది ఇలా వస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ వాటర్ బాటిల్ మూత కూడా మనం ఓపెన్ చేసుకునే విధంగా మనం అనేది ఫిక్స్ చేయవలసి ఉంటుంది. నేనైతే ఆ విధంగానే అయితే ఫిక్స్ చేసేసాను. మీరు చూడొచ్చు, మొత్తం అవుట్లుక్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ముందు స్టేజ్లోకి వచ్చేస్తుంది కదా. ఇటువంటి బాటిల్స్ మాత్రమే మనం యూజ్ చేయవలసి ఉంటుంది. మీరు చూడొచ్చు, నేను ఎంత ప్రెస్ చేసినా కూడా అది ముందు స్టేజ్లోకి అయితే వచ్చేస్తుంది కదా. కొన్ని బాటిల్స్ అయితే అలా అయితే రావు. అందుకని ఇటువంటి బాటిల్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ అవుట్లుక్ అనమాట. దీనికైతే నేను చిన్న సైఫన్ లాంటిది యాడ్ చేశాను. అలాగే పైప్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇవి వాటర్ బాటిల్ అండ్ దీంట్లో అయితే ఒక స్పాంజు, 2 టైప్స్ ఆఫ్ స్పాంజ్లు అయితే యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే దీన్ని టెస్టింగ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి నా ఆస్కార్ ఫిష్ ట్యాంకు. దీంట్లో అయితే చాలా డస్ట్ అనేది కింద ఉంది. మీకు కనిపిస్తుంది కదా. దాన్ని అయితే నేను ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాను. మనం తయారు చేసినటువంటి ఈ అక్వేరియం వాటర్ క్లీనింగ్ సైఫన్తో. మీరు చూడొచ్చు, దీనిలో అయితే పైప్ని అయితే పెట్టేశాను. నెక్స్ట్ కింద ఒక బకెట్ అనేది తీసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, దీన్ని అయితే ఇలా ప్రెస్ చేయాలి 2 టైమ్స్. ప్రెస్ చేసిన వెంటనే వాటర్ అనేది వచ్చేసింది. మీరు చూడొచ్చు, వాటర్ అనేది స్పాంజ్లోకి వెళ్తుంది. ఇంకో టోటల్లీ వాటర్ అనేది బయటకైతే వచ్చేసింది ఫ్రెండ్స్. మనం చేసింది సక్సెస్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. ఇదంతా కూడా నా ఓన్ క్రియేషన్ అనమాట. మీరు ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. మీరు చూడొచ్చు, ఆ డస్ట్ అంతా కూడా మొత్తం ఈ పైపుల నుండి కిందకైతే వెళ్ళిపోతుంది. మీకు కనిపిస్తుంది కదా. మొత్తం కూడా ఇదైతే బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, డస్ట్ అంతా కూడా వెళ్ళిపోయింది. ముందైతే ఇక్కడ చాలా ఉండాలి డస్ట్, ఇప్పుడైతే ఏం లేకుండా మొత్తం అంతా కిందకైతే వెళ్ళిపోయింది. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. కేవలం ఇది తయారు చేయడానికి 30 రూపీస్ మాత్రమే అయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా డస్ట్ ఉంది. ఈ డస్ట్ని కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను. ఇదైతే మొత్తం అంతా లాగేసుకుంటుంది, మొత్తం డస్ట్ అంతా కూడా కనిపిస్తుంది కదా. మొత్తం అంతా డస్ట్ అంతా మొత్తం లాగేసుకున్నది. అసలు ఎక్కడ చిన్న డస్ట్ కూడా లేకుండా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నది. ఈ డస్ట్ అంతా కూడా మీరు చూడొచ్చు, ఈ వాటర్ బాటిల్ స్పాంజ్లు అయితే
వచ్చేసింది కదా. ఇందాకైతే క్లీన్గా ఉండేది, ఇప్పుడైతే మొత్తం కూడా దీంట్లోకి డస్ట్ అనేది వచ్చేసింది. వాటర్ అనేది చూసారా మొత్తం క్లియర్గా అయితే కిందకు వచ్చేసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.